ఇల్లారా, దేవుని అత్యంత కృపను బట్టి మరలా ఒక్కరు ప్రభు సముఖంలో ఈ రీతిగా కూడి ఆయన శ్రేష్టమైన వాక్కును ధ్యానించుటకు ప్రభు సహాయం చేశాడు. 2వ అధ్యాయం ఆదికాండము 23, 24, 25 వచనాలు కిందటి దినాన కొద్దిగా మీకు చెప్పాను. 23వ ఎముకలలో ఒక ఎముక నా మాంసముల పడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఏక శరీరమై ఉందురు. బైబిల్ 23, 24 వచనాల్లో చెప్పబడింది అన్నమాట. నా ఎముకలలో ఒక ఎముక నారి అనబడును అనేది క్రిందటి దినాన కొద్దిగా చెప్పాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 19:5లో కానీ, మార్కు సువార్త 10:7లో కానీ, ఎఫెసీ పత్రిక 5:31లో కానీ ఆ రీతిగానే ఎముకలో ఎముకనని మాంసంలో మాంసమని వాక్యంలో చెప్పింది. ప్రియులారా, బైబిల్ ఏమంటుందంటే 2-3 సాక్షులను బట్టి ఒక కార్యము స్థిరపరచబడుతుందని చెప్పారు. కాబట్టి ఈ వాక్యం నిజంగా ఖచ్చితమైనదే. అయితే బైబిల్లో ఆదికాండం 29:14లో కూడా యాకోబుతో లాబాను ఈ రీతిగా అంటాడు, నీవు నా ఎముకవు నా మాంసవు అని చెప్తాడు. అంటే లాబాను యొక్క సహోదరి కుమారుడు యాకోబు, అందుకని నువ్వు నా ఎముకవు మాంసానివి అని చెప్తాడు. దైవ జనాంగమా, 2వ సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇజ్రాయేలు వారు అంటే 12 గోత్రముల వారు హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అని చెప్తాడు. దైవ జనాంగమా, ఇజ్రాయేలు 12 గోత్రాలు దావీదు దగ్గరికి వచ్చి హెబ్రోనులో అంటున్నారు. హెబ్రోను అను మాటకు సహవాసము అని అర్థం. దావీదు దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులంతా కూడా మేము నీ ఎముకను అంటిన వారము, రక్త సంబంధులము అంటున్నాడు. అంటే దాని అర్థం ఇజ్రాయేలుల 12 గోత్రాలకు దావీదు గారు రాజు. అందుకని వాళ్ళు అంటున్నారు, మేము నీ ఎముకనంటిన వారము. ఈ మాట వారు మాట్లాడుతున్న హెబ్రోనులో అంటే సహవాసములో అని అర్థం. ఈ రోజున సహవాసము అనేటటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మనమందరము కూడాను యేసుక్రీస్తు అనే పరమ దావీదు ఎముకను అంటిన వారం. ఆయన మాంసములో మాంసమై ఉన్నాం. ఆయనకు మనమందరము కూడా రక్త సంబంధులం. ఎందుకు అనంటే ఆ కృప కలిగినటువంటి దేవుడు మన కొరకు రక్తాన్ని కార్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి క్రీస్తు ప్రభుల వారికి సహవాసంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా రక్త సంబంధులై ఉన్నారు. సహవాసంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ ఎముక నంటిన వారమై ఉన్నాం. అంటే దాని అర్థం యేసు ప్రభుల వారు మనకు రాజు అయి ఉన్నాడు. యేసు ప్రభుల వారు మనకు తండ్రి అయి ఉన్నాడు. యేసు ప్రభుల వారు మనకు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఏదో మోకాళ్ళుని అని అంటున్నాడు. యేసయ్య మనకు తండ్రి అని పౌలు స్పష్టంగా సెలవిస్తాడు. ఆయనకి పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. భూమి మీద ఉన్న కుటుంబానికి సంఘం అంటారు. సంఘంలో ఉన్న కుటుంబంలో పిల్లలందరూ కూడా అందరికీ కూడా యేసు ప్రభు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎముకనంటిన వారము, ఆయన రక్త సంబంధులం మనం. సంఘంలో ఉన్నటువంటి అనగా హెబ్రోనులో ఉన్నటువంటి మనము ఆయన పిల్లలే, కానీ పిల్లలలో వ్యత్యాసం ఉండదు. తండ్రికి 4 పిల్లలు, వాళ్ళందరూ ఈయనే మా తండ్రి అని చెప్తాడు. 10 మంది పిల్లలు, 10 మంది ఇతడే మా తండ్రి అంటాడు. ఆ తండ్రి కూడా ఈ 10 మా పిల్లలు. ఈ రోజున హెబ్రోను అని చెప్పబడిన భూమి మీద ఆయన కుటుంబంలో ఈ రీతిగా చెప్పడం లేదు. 10 మంది ఉంటే 10 మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చౌదరి అంటున్నారు, నేను కాపు అంటున్నారు, నేను కమ్మ అంటున్నారు, నేను రెడ్డి అంటున్నారు, నేను బ్రాహ్మణుడు అంటున్నారు,
నేను మాల అంటున్నాడు, నేను మాదిగా అంటున్నాడు. తండ్రికి పుట్టినటువంటి ఈ పిల్లలు ఎన్ని జాతులు ఉన్నాయా? నిజంగా ఆయన ఎముకను అంటిన వారు కాదు, ఆయన రక్త సంబంధులు రక్తముతో కడగబడి వారైనా లేక క్రీస్తు ఎముకను అంటిన వారైనా హెబ్రోనులోనికి వచ్చిన తర్వాత, సహవాసంలోని వచ్చిన తర్వాత లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయన పిల్లలుగా మనం ఉంటేనే అది భూమి మీదన ఆయన కుటుంబము, ఆ కుటుంబంలో మనం ఆయన పిల్లలము, ఆ పిల్లలకు ఆయన తండ్రి అయి ఉంటాడు. జాగ్రత్త ప్రియులరా, ఆలోచించవలసిన విషయం. చాలామంది ఈ విషయాల్లో చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. లోకానికి సంబంధించినటువంటి కార్యాలను హెబ్రోన్లో మనము చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాం. అందుకనే దావీదు దగ్గరకు వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలుల 12 గోత్రాల వారు అంటున్నారు, మేము నీ ఎముకనంటిన వారం, నీ యొక్క రక్త సంబంధులము అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతివాడు యేసు క్రీస్తు దగ్గరికి సహవాసంలోకి వచ్చిన ప్రతివాడు కూడా ఆయన ఎముకనంటి ఆయన రక్త సంబంధులుగా, ఆయన ఇంట్లో ఉన్న పిల్లలుగానే మనం మాట్లాడాలి తప్ప వేరుగా మాట్లాడితే మనము సాతాను సంబంధులమై ఉన్నాము అనే విషయాన్ని చేసి మర్చిపోకండి. బైబిల్ అంత స్పష్టంగా సెలవిస్తుంది. ఇప్పుడు గమనించండి, బైబిల్లో చెప్పబడిన 24వ వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని అంటాడు. ఎందుకు పురుషుడు తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి? వాళ్ళిద్దరూ ఏక శరీరం అంటారు. ప్రియులరా, ఎంతకాలం కని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రిని పురుషుడు వదిలిపెట్టాలనా? వదిలిపెట్టమంటే వదిలిపెట్టమని కాదు. పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఎక్కడో పరాయి ఇంటి నుండి తన సొంత ఇంటికి వస్తుంది. ఆ భార్య ఇంతవరకు తన పుట్టింటిలో, తన పుట్టింటి కల్చర్, నాగరికత, తన పుట్టింట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలన్నీ ఎగి అక్కడ జీవించాలి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఇంటిలో చాలా సంబంధాలు ఉన్నాయి. అమ్మగారు, మరిది గారు, బావగారు, తోడికోడలు, ఎన్నో ఆడపడుచు, ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఎలాంటిదో ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి తెలియదు. రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ భర్త ఇంట ఉన్నారు. ఆఖరికి తాను పెళ్లి చేసుకున్న భర్త మనస్తత్వం కూడా తెలియదు. అంటే ఒక వాతావరణం నుండి మరో వాతావరణంలోనికి, ఒక జనం నుండి మరొక జనములోనికి, ఒక నాగరికతలో నుండి మరొక నాగరికతలోనికి ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి వస్తుంది. ఆ రీతిగా వచ్చినప్పుడు పూర్తిగా ఆమె భర్త మీద ఆధారపడి వస్తుంది. కానీ నా అత్తగా మామ ఉన్నారు, ఆడపడుచులు అని రాదు. ఎవరిని పెళ్లి చేసుకుందో ఆ భర్త మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆ అమ్మాయి తన సొంత ఇంటిని, బంధువులను అందరినీ వదిలిపెట్టి వస్తుంది. ఈ పని ఇంటికి వచ్చినప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్యలో ఆ భర్త ఆ భార్యని హత్తుకోవాలి. అంటే మామగారు మాడచ్చు, అత్తగా ఏమో గద్దించవచ్చు, ఆడపడుచులు చులక చేయొచ్చు, బావమరుదులు బాధ పెట్టచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త ఆమెని హవాలి. భర్త ఎప్పుడు కూడా ఆమెని విడిచిపెట్టకూడదు. మా అమ్మ చెప్పినట్లు విను, మా అక్క చెప్పినట్లు విను, మా తండ్రి చెప్పినట్లు విను అని మాట్లాడకూడదు. భార్యని భర్త హత్తుకొని ఆ తల్లి తండ్రిని విడిచిపెట్టమంటే దాని అర్థం పరిపాలన క్రిందికి భార్యను తీసుకురాక భార్యని తాను ఆదరిస్తూ ఆ తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి అధికారం భార్య మీద ఇవ్వకుండా వారిని కాస్త దూరంగా పెట్టడం. దీన్ని తల్లి తండ్రిని విడిచిపెట్టడం అని అర్థం. తన భార్యని హత్తుకోవడం అంటే తన కుటుంబంలో ఎవరి ప్రమేయము భార్య పడకుండా ఆమెను ఆదుకుంటూ, ఆమెను ప్రేమిస్తూ, ఆమెను ఆస్తూ, ధైర్యపరుస్తూ భర్త నేనున్నాను అని అభయం ఇచ్చి నడిపేటువంటి భర్తగా ఉండాలి. ఆ విషయాన్ని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. దైవ జనాంగమా, ఆలోచించాలి. ఆ రీతిగా వీటువంటి ప్రతి పురుషుడు చేస్తే కుటుంబాలలో గొడవ ఎందుకు? వింటున్న ప్రతి పురుషుడు చేస్తే భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు ఎందుకు? ఇలాంటివి ఏవీ రావు. ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో మనము ప్రతి కుటుంబం ఎదిగితే, ప్రతి భార్యాభర్త ఇలాగుంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించాలి. తర్వాత అంటారు 25వ వచనంలో, ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగకుండిరి.
నిజమే, ఆ దినమున వారు దిగంబరులే, కానీ వారిని దేవుడు వారి నాసికలో జీవవాయువు వదిలినప్పుడు వారు జీవించు ఆత్మయ్య ఉన్నారు. కాబట్టి ఆత్మ అంటే ఒక దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న ఒత్తి కనిపించకుండా చుట్టూ ఆ వెలుతురి ఎలాగరించి ఉంటుందో ఆ రీతిగా ఆదాము హవ్వల దిగంబరత్వం కనిపించకుండా దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించేది. దైవ జనాంగమా, అంత గొప్ప కృపతో ప్రభుల వారు ఆ మొదటి పురుషుని స్త్రీని ఏర్పాటు చేసి పెట్టాడు. దయచేసి ఎందుకు ఆ మహిమ? దేవుడిలో నుండి పురుషుడు వచ్చాడు, దేవుని నుండి పురుషుడు వచ్చాడు. అంటూని మహిమ పురుషునిలో ఉంది, పురుషునిలో నుండి స్త్రీ వచ్చేది కాబట్టి పురుషుని మహిమ స్త్రీలో ఉంది. ఆ రీతి ఒకరి మహిమ ఒకరిని ఆవరించి ఉండడం వలన వారి దిగంబరత్వం కనిపించకుండా మహిమ వారిని కప్పిపెడుతూ వచ్చేది. అందుకే వారు దిగంబరత్వాన్ని ఎరిగి జీవించలేదు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దైవ సేవకులారా, మీరు విన్న వాక్య ప్రకారముగా ప్రతి పురుషుడు తన భార్యని హత్తుకోవాలి. నా తరువాత నీ దిగంబరత్వం కనిపించకుండా దేవుని మహిమ నిన్ను ఆవరించినట్లు నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభుని హత్తుకొని మనం జీవాలి. హవ్వమ్మ ఆదామును హత్తుకున్నట్టు ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుని హత్తుకుని జీవించినట్లయితే ఆ మహిమ నిన్ను కూడా ఆవరిస్తుంది. దేవుడి గొప్ప జ్ఞానాన్ని నీకు, మన వారికి అందరికీ, నీ కుటుంబంలో ప్రతి వారికి, నీ సంఘంలో ప్రతి వారికి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.